టాలీవుడ్ లో కొత్త తరం హీరోయిన్లలో సైలెంట్ గా కానీ స్ట్రాంగ్ ఇంపాక్ట్ తో ముందుకు వెళ్తున్న పేరు రితికా నాయక్. ఇండస్ట్రీలో అడుగుపెట్టి రెండేళ్లు కూడా అవ్వకముందే వరుస ఆఫర్లతో బిజీగా మారి దర్శక నిర్మాతల దృష్టిలో ట్రెండీ హీరోయిన్ గా నిలిచిపోయింది. ఈ ఢిల్లీ బ్యూటీకి ప్రస్తుతం ఉన్న క్రేజ్ కి ప్రధాన కారణం సరైన సినిమా ఎంపిక. 2022లో విశ్వక్సేన్ హీరోగా వచ్చిన అశోకవనంలో అర్జున కళ్యాణంతో రితికా తన సినీ ప్రస్థానం ప్రారంభించింది. ఈ సినిమాలో ఆమె చేసిన పాత్ర పెద్దది కాకపోయినా సహజమైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మొదటి సినిమాతోనే మంచి మార్కులు తెచ్చుకోవడంతో టాలీవుడ్ మేకర్స్ కళ్లల్లో పడింది. ఆ తర్వాత నాని, మృణాల్ ఠాకూర్ జంటగా వచ్చిన హాయ్ నాన్నలో నాని కూతురుగా రితికా కనిపించింది. కానీ కొన్ని నిమిషాల పాత్రే అది అయినా ఆమె అద్భుతంగా కనిపించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్స్ అందుకోవడంతో రితికా టాలీవుడ్ లో వర్స్టైల్ యాక్ట్రెస్ గా గుర్తింపు పొందింది. వరుస ఆఫర్లు రావడం ప్రారంభమైన రితికా తొందరపడి ఏ ప్రాజెక్ట్స్ ని అంగీకరించకుండా తన కెరీర్ కి సరిపోయే కథలను మాత్రమే ఎంచుకుంటుంది. ఈ జాగ్రత్త ఆమెను మొదటి నుంచే స్మార్ట్ మూవ్ హీరోయిన్ గా నిలబెట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో 2 పెద్ద ప్రాజెక్టులున్నాయి. మొదటిది తేజ సజ్జా హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ మిరాయ్. ఇది యాక్షన్, ఫ్యాంటసీ కలిపిన భారీ బడ్జెట్ ప్రాజెక్ట్. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా కనిపించనుండగా రితికా హీరోయిన్ గా కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదల కానుంది. హనుమాన్ విజయంతో తేజ సజ్జా పాన్ ఇండియా మార్కెట్లో క్రేజ్ పెంచుకున్న నేపథ్యంలో మిరాయ్ పై కూడా భారీ అంచనాలున్నాయి. రెండవది ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న డ్యూయెట్. ఈ సినిమా ఏడాదిన్నర క్రితమే ప్రారంభమై షూటింగ్ పూర్తి చేసుకుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. యంగ్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీగా ఈ సినిమా టాక్ నడుస్తోంది. ఇక రీసెంట్ గా రితికా కెరీర్ కి మరో బూస్ట్ ఇచ్చే న్యూస్ బయటకు వచ్చింది. వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న కమర్షియల్ ఎంటర్టైనర్ లో ఆమె హీరోయిన్ గా ఫైనల్ అయిందని సమాచారం. అలాగే గోపీచంద్, ఘాజీ ఫేమ్, సంకల్ప్ రెడ్డి కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ యాక్షన్ డ్రామాలో కూడా రితికానే మెయిన్ లీడ్ గా తీసుకున్నారని ఇండస్ట్రీలో గట్టి టాక్ వినిపిస్తోంది. మొత్తానికి రితికా నాయక్ కెరీర్ స్ట్రాటజీ క్లియర్. సైలెంట్ గా కానీ క్రేజీ ప్రాజెక్టులు పట్టుకోవడం, వర్స్టైల్ రోల్స్ చేయడం. ఈ జాగ్రత్తలు, ఎంపికలు కొనసాగిస్తే ఆమె త్వరలోనే టాప్ లీగ్ లోకి అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రశ్న ఏంటంటే ఈ ఢిల్లీ గర్ల్ నెక్స్ట్ ఎవరి కోసం లక్కీ లేడీగా మారబోతోంది అనేది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.